ఎమ్మెల్యే గారి అధ్యక్షతన ఎమ్మెల్యే గారు మన కాంగ్రెస్ ప్రభుత్వంతో ఉన్న సత్సంబంధాలతో 3,74,00,000 శాంక్షన్ చేయించుకోవడం జరిగింది. అదేవిధంగా అక్కడ ఫస్ట్ పాయింట్ కాడ దత్తాత్రేయ నగర్ కాడ పెట్టుకోవడం జరిగింది. అదే సూర్యనగర్ కాలనీ, మల్లికార్జున నగర్ కాలనీ, దత్తాత్రేయ నగర్, శక్తిసాయి నగర్ కాలనీ ఆడ 1,58,00,000 ఆడ శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. రెండోది బ్రహ్మపురి కాలనీలో 78 లక్షలతో బ్రహ్మపురి కాలనీ, బాబానగర్ కలిపి ఆడ రోడ్లు ఆడ కూడా వేసుకోవడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ అన్నపూర్ణ కాలనీ, మన అదేవిధంగా భవాన్ నగర్, ఎస్వి నగర్, కేలెడ్ నగర్ ఇక్కడ ఈ 4 కాలనీలు కూడా ఇక్కడ 1,40,00,000 ఈడ కూడా ఈరోజు శంకుస్థాపన చేసుకోవడం జరుగుతుంది. ఇంత పెద్ద ఎత్తున ఫండ్స్ తీసుకొస్తున్నాడు ఎమ్మెల్యే గారికి అదేవిధంగా ధన్యవాదాలు. అదేవిధంగా 10 తారీఖు కూడా డ్రైనేజీలు అదే పెద్ద ఎత్తున కూడా కోటి మళ్ళా భవనాలు కూడా ఉన్నాయి కొన్ని. అదేవిధంగా అంబేద్కర్ భవన్, అదేవిధంగా యాదవ సంఘం, అదేవిధంగా మన గోకుల్ నగర్ ఇలాంటి ఐటికి ప్లేస్ ఎస్సీ నగర్ కానీ ఇంకా భవన్ నగర్ అది 15 కానీ ఇలాంటి చాలా కూడా డ్రైనేజీలు ఉన్నాయి. ఒక 7-8 జాగాలలో కూడా డ్రైనేజీలు ఉన్నాయి. ఎక్కడెక్కడ ఏం ప్రాబ్లాలు ఉన్నాయి అక్కడ అన్నీ కూడా మ్యాక్సిమం ఎమ్మెల్యే గారి చొరవతోని ఈరోజు శాంక్షన్ తీసుకురావాలని గత 10 సంవత్సరాలుగా నన్ను కార్పొరేటర్గా ఎన్నుకున్న మల్లపూర్ డివిజన్ ప్రజలకు ఎంతో కొంత చేయాలని గత 8 సంవత్సరాలుగా మా బీఆర్ఎస్ ప్రభుత్వంలో కేటీఆర్ గారు అదేవిధంగా మున్సిపల్ మంత్రిగా చాలా కూడా సహాయ సహకారాలు అందించారు. ఏదైతే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిందో మాకు ఫండ్ వస్తుందో రాదని మాకు భయంలో ఉన్నప్పుడు ఒక బంగారు ఆప్షన్గా ఒక మన బండారు లక్ష్మణుడు అన్న గారు ఆధ్వర్యంలో ఈరోజు చాలా వరకు కూడా అన్న ఆధ్వర్యంలో మన ప్రభుత్వం ఉన్నదానికన్నా కూడా ఇంకా రెట్టింపు కూడా ఈరోజు అన్న ఆధ్వర్యంలో దాదాపుగా ఒక 20-30 కోట్లు మన డివిజన్లోనే పెట్టామంటే ఒక 2 సంవత్సరాల్లోనే ఒక ప్రభుత్వం ఉన్నదానికన్నా ఎక్కువ కూడా ఈరోజు ఆప్షన్ ఇచ్చి మనకి ఈరోజు ఇంత మంచి అన్న దొరకడం వల్ల ఈరోజు బస్తీ కూడా మనం పనులు చేసుకోగలుగుతున్నాం. ఇదే విధంగా ఇంకా ముందు కూడా మీకు ఏ ప్రాబ్లం వచ్చినా నేను ఇక్కడ మల్లపూర్ డివిజన్ అక్కడ శక్తిసానగర్ డివిజన్ 2 డివిజన్లు కావడం జరిగింది. ఆ 2 డివిజన్ల కార్పొరేటర్లను లైన్లో పెట్టే వారి బాధ్యత నేనే తీసుకుంటున్నాను. అన్న అది వెనకంగా అన్న ఏ సూచనలు ఇస్తే ఆ సూచనల ప్రకారంగా ఈ డివిజన్లలో నడుచుకొని అదేవిధంగా మల్లపూర్ డివిజన్లో 2 కూడా జెండాలు ఎగిరేసే బాధ్యత కూడా నేను తీసుకుంటా. ఖచ్చితంగా మన జెండాలు ఎగిరేస్తాం. మల్లపూర్ డివిజన్ ప్రజలు చాలా కూడా తెలివైన వాళ్ళు. రెండోసారి కూడా నాకు చాలా వరకు కూడా కొన్ని అనుకూలమైన వాతావరణం లేకున్నా కానీ ప్రజలు నాకు అండగా ఉండి నిలిచి గెలిపించిన బాధ్యత కూడా ప్రజలు తీసుకున్నారు. మల్లాపూర్ గడ్డ ఒక చైతన్యమైన గడ్డ, మల్లపూర్ ఒక దైవమైన గడ్డ. అదేవిధంగా ఆధ్యాత్మికంగా కూడా నా పేర్లో కూడా చాలా వరకు కూడా గుళ్ళు 200 కోట్ల వరకు కూడా ఫండు ఇంత పెద్ద బాధ్యతలు అప్పచెప్పి ఇంత పెద్దగా అయినందుకు నేను ఒక అదృష్టంగా భావిస్తున్నా. ఇది నా లైఫ్లో ఒక గోల్డెన్ డేస్గా ఈ 10 సంవత్సరాలు కూడా నేను చూడదలుచుకుంటున్నా. ఈ సందర్భంగా ఇంకా కూడా ముందు కూడా ఈ మల్లపూరు డివిజన్ ప్రజల ఆశీర్వాదం ఇంకా ఉంటే కూడా మీకు ఏదో ఒక చేయాలని నేను కూడా తపన పడి ఇంకా కార్పొరేటర్లు గెలిచిన వాళ్ళు కూడా కొంచెం ఇటాటుగా సరి చేసి కూడా మీకు మంచిగా కూడా పని చేయించే బాధ్యత కూడా నేను తీసుకుంటానని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను.